హలో గాయ్స్, జై మాతాజీ అందరికీ. ఈరోజు మనము విక్టోరియా గ్రౌండ్కి అయితే వచ్చేసాము. సో మొత్తం వరల్డ్స్ బిగ్గెస్ట్ మాతా దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. షెడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. దగ్గరికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి అవుతుందో. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చలో మరి. సో గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద షెడ్ అయితే తయారు చేస్తున్నారు. సో మొత్తం 80+ ఫీట్స్ షెడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ అంకులే మొత్తం హెడ్ అనమాట, గులాబ్ సింగ్ అంకుల్. సో ఇది మొత్తం యావత్ ప్రపంచంలో తెలుసు, చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డింగ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోల్స్తో అయితే చాలా భారీగా చేస్తున్నారు మొత్తం షెడ్ని. అన్నది చాలా పెద్ద షెడ్ అనమాట. మొత్తం 90 అప్రాక్స్ 90 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ చాలా భారీగా చేస్తారనమాట షెడ్ అనేది. సో ఈ 2 ఇయర్స్ నుంచి చాలా పెద్దగా చేస్తున్నారు షెడ్. చూడండి మొత్తం పోల్స్తో చేస్తున్నారు. సో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే కట్టలతో చేస్తారు. సో ఈసారి లాస్ట్ ఇయర్ ఇంకా వచ్చేసి మొత్తము ఈ పోల్స్తో అనేది చేస్తున్నారు అనమాట. సో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అమ్మవారు. సో మొత్తం చూపిస్తాను అక్కడ ఏమేమి అవుతున్నాయో. సో ఈ ప్రస్తుతం అయితే ఈ పోల్స్తో అయితే మన షెడ్ అయితే తయారు చేస్తున్నారు. ఇంకా మనకి 7 డేసే ఉంది కాబట్టి పోల్స్తో అయితే తయారు చేస్తున్నారు. సో పైన మొత్తం చూడండి ఎంత కష్టమో. సో వితౌట్ సపోర్టింగ్ అనేది మన అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. మొత్తం బయట నుంచి వచ్చారు అన్న వాళ్ళు. సో మొత్తం చాలా పెద్ద షెడ్ అనమాట. సో ఈ అమ్మవారు వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డింగ్ ఎక్కిందనమాట. సో 6 టైమ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డింగ్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు. సో మొత్తం అమ్మవారు క్లేతో చేస్తారు, అక్కడ షెడ్లో చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను. సో మొత్తం చాలా పెద్ద షెడ్ అనమాట. ఇది లాస్ట్ టైం వచ్చేసి 670+ ఉండే, ఈసారి 80+ ఫీట్ షెడ్ ఉంది. సో మొత్తం చూసుకోవచ్చు, మొత్తం పోల్స్ తోటే మొత్తము షెడ్ మొత్తము. అక్కడ చాలా పెద్ద ఉంది గాయస్. సో పైన చూసుకున్నట్టయితే మొత్తం చూడండి ఎంత భారీగా ఉంది చూడండి. చాలా పెద్ద షెడ్ అనమాట. సో మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు షెడ్. సో చాలా వెడల్పు కూడా ఉంది. ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి చాదర్ఘడ్ విక్టోరియా గ్రౌండ్ అనమాట. సో గాయస్ చూసుకోవచ్చు అన్నవాళ్ళు కింద నుంచి పై వరకు ఎలా పాస్ చేస్తున్నారు చూడండి పోల్స్. సో ఇంకా 2-3 డేస్లో మాత్రం మొత్తం షెడ్కి సంబంధించిన మొత్తము ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ అంటే మన చాదర్ఘడ్ విక్టోరియా గ్రౌండ్, GHMC గ్రౌండ్ అంటారు. సో గూగుల్లో కొడితే తెలిసిపోతుంది. సో ఎగ్జాక్ట్ మన మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది గ్రౌండ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన కట్టెలు ఉన్నాయి కదా. సో ఈ కట్టెలు అనేది మొత్తము సపోర్టింగ్కి పెడతారనమాట. సో మొత్తము ఈ అన్ని కట్టెలు సో ఇక్కడ ఎక్స్ షేప్లో మొత్తము సపోర్టింగ్ అనేది వస్తుంది. చాలా గట్టిగా భారీగా కడతారు. సో బందోబస్తుగా కడతారు అనమాట. సో మొత్తం ఈ కట్టెలు అనేది ఫ్రంట్ బ్యాక్. సో గాయస్ ఎగ్జాక్ట్ సాయిబాబా ఆపోజిట్లోనే మన గ్రౌండ్ అనేది ఉంటుంది. సో ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ కొట్టగానే మన గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ చూసుకున్నట్టయితే మొత్తము ఆ షెడ్ ప్రిపరేషన్ అయితే అవుతుంది, ఇందాక చూపించాను కదా. సో ఇప్పుడు మనము అమ్మవారు తయారవుతుందంట, అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఏమేమి అవుతుందో. సో మన ఇది విక్టోరియా బజార్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే తయారవుతుంది. సో దగ్గరికి వెళ్ళి చూస్తా, ఇక్కడైతే మూర్తి అనేది తయారవుతుంది. బట్ అది 2-3 డేస్లో రివీల్ చేస్తారంట, అది కూడా చూస్తా. ఫస్ట్ మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాము. సో మొత్తం చూసుకోవచ్చు గడ్డి వర్క్ అదంతా అవుతుంది అనమాట. సో కొంచెం గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు. బాబా సో అమ్మవారు చూడండి. సో మొత్తం మట్టితో చేస్తున్నారు అనమాట మొత్తము. సో మట్టి మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనమాట. అమ్మవారు చూడండి, అమ్మవారు మొత్తం మట్టితోటే చేస్తారు. సో పెయింటింగ్ వర్క్ అనేది ఒక 3 to 4 డేస్లో స్టార్ట్ అయిపోతుంది. సో అమ్మవారికి సంబంధించిన మొత్తము మట్టి వర్క్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ గడ్డి వర్క్ సేమ్ మన పెద్ద గణేశుని ఎలా చేస్తారో సో అలా కొంచెం అలానే చేస్తారు అనమాట. బట్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఫస్ట్ గడ్డి అప్లై చేశాక దాని మీద నుంచి మట్టి. సో మట్టి నుంచి కొంచెం ఇంకా సాఫ్ట్నెస్ కోసము 3rd లేయర్కి సంబంధించిన మట్టి అనేది అప్లై చేస్తారనమాట. సో చూసుకోవచ్చు మొత్తము మన టైగర్. సో మొత్తము పులి కూడా ఉందన్నమాట. సో చాలా పెద్దది. సో ఈసారి 73 ఫీట్స్ అనమాట. చూసుకోవచ్చు అమ్మవారు 60% వరకు అయితే అయిపోయింది మట్టి వర్క్. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి పాదాలు, మొత్తం టైగర్. సో మొత్తం చాలా అంటే చాలా ఫాస్ట్ అనేది చేస్తున్నారు. సో ఆ షెడ్ వర్క్ కొంచెం డిలే ఉందన్నమాట. సో ఇక్కడ మట్టి వర్క్ అయితే ఎగ్జాక్ట్ మొత్తం రేపు వచ్చేసి అమ్మవారిని అనేది షిఫ్టింగ్ చేస్తారనమాట మొత్తం గ్రౌండ్ లకి. ఇందాక గ్రౌండ్ లో చూపించాను కదా. సో ఎగ్జాక్ట్ ఆ గ్రౌండ్ లకి తీసుకెళ్తారంట అమ్మవారిని. మొత్తం 3 క్రేన్లు గాయస్. సో రేపటి వీడియో కూడా చూపిస్తాను. సో మొత్తం చూసుకోవచ్చు అమ్మవారి పాదాలు, టైగర్ చూడండి చాలా పెద్దది. సో ఈసారి మొత్తం మనకి 73+ చేస్తారనమాట. మొత్తం చాలా పెద్ద అమ్మవారు. సో ఈ అమ్మవారు మొత్తం వరల్డ్ రికార్డులోనే వచ్చిందనమాట. సో అమ్మవారి చేతులు చూడండి. సో లెఫ్ట్ ఇంకా రైట్ మొత్తం చేతులు చూడండి. మొత్తం అమ్మవారు మొత్తం ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో చాలా అంటే చాలా పెద్ద అమ్మవారు.
సో ఈ నిమజ్జనం కూడా అక్కడనే చేస్తారనమాట గ్రౌండ్ లో. సో అది కూడా చూపిస్తాను మొత్తము ఎలా చేస్తారో. రేపైతే రేపు ప్రోగ్రామ్ వచ్చేసి అమ్మవారిని షిఫ్టింగ్ చేస్తారనమాట. సో ఆల్రెడీ ఒక నిన్న మొన్ననే అయిపోవాలి, కొంచెం డిలే అయింది, వర్షాల వల్ల డిలే అయింది. ఆ షెడ్ చూసుకోవచ్చు మొత్తము. పక్కన కూడా ఒక షెడ్ ఉంది. సో ఆ షెడ్ ని కూడా చూపిస్తాను. ఇంకొక మా విగ్రహం అయితే తయారైతుంది. సో అది సస్పెన్స్ అనమాట. సో అది ఒక 2-3 days లో రివీల్ చేస్తాను. చూసుకున్నట్టయితే మన అమ్మవారి ఫేస్ చూడండి, మొత్తం పైకి వచ్చేసాము. సో అమ్మవారి ఫేస్ చూడండి, బాబా బాబా బా. సో మొత్తం చాలా అంటే చాలా యూనిక్ గా చేస్తున్నారు మన అన్నవాళ్ళు. సో మొత్తం కోల్కతా నుంచి వచ్చారంట అన్నవాళ్ళు. సో అమ్మవారి చాలా పెద్ద ఉంది గాయస్, అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో కింద అయితే మొత్తం మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక మొత్తము డీటెయిలింగ్ గా చూపిస్తాను, మట్టి వర్క్ ఇంకా పెయింటింగ్ వర్క్ ఎలా చేస్తారు. సో మొత్తం చేతులు చూడండి. సో మట్టి వర్క్ మొత్తం అయిపోయింది గాయస్. సో ఒక 60% వరకు అయితే అయిపోయింది మన అమ్మవారు. సో అమ్మవారు బొట్టి చూడండి, బాబా బాబా. అమ్మవారి ఫేస్ లో ఇప్పుడే కలర్ వచ్చేసింది గాయస్. చాలా చాలా అంటే చాలా క్రేజీ ఉంది అమ్మవారి ఫేస్. మొత్తం యావత్ ప్రపంచంలోనే గుర్తుపడతారు అమ్మవారిని. సో వరల్డ్ రికార్డ్ వచ్చిందంటే గ్రేట్ గాయస్. సో 6 times వచ్చారు వరల్డ్ రికార్డ్ నుంచి. సో మొత్తం వచ్చి చెక్ చేశారు, క్లే ఎలా అంటే క్లేనేనా మొత్తం లేకపోతే పిఓపితో చేస్తారా అదంతా చెక్ చేశారు. సో ఇక్కడ చూపిస్తాను, ఇంకొక విగ్రహం అనేది తయారైతుంది. సో అది కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. సో మొత్తం ఇక్కడ హనుమంతుని గుడి పక్కన షెడ్ అనేది చేస్తున్నారు చూడండి, మొత్తం 2 షెడ్లు. సో 2 షెడ్లలో చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము వేరే విగ్రహము. ఇదైతే సస్పెన్స్ గాయస్, ఇదైతే రేపు ఒక 2 days లో రివీల్ చేస్తాను. సో మొత్తం చూసుకోవచ్చు, మొత్తం చేతులకు సంబంధించిన గడ్డి వర్క్ అయితే అయిపోయింది. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఈ చేతులకు సంబంధించిన మొత్తం మట్టి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం గడ్డి చూసుకోవచ్చు, మొత్తం గడ్డి. సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు చూడండి. సో అమ్మవారు బ్యాక్ సైడ్ అనమాట ఇది ఇక్కడ. సో మనం పులి దగ్గర ఉన్నాము. సో పులికి సంబంధించిన మొత్తం గడ్డి వర్క్ ఇంకా మట్టి వర్క్ అనేది అయిపోయింది. సో అక్కడ తీసుకెళ్లిన తర్వాత మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మొత్తం మంచిగా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తా ఉంటాను గాయస్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. సో రేపటి అప్డేట్ లో మొత్తం చూపిస్తాను. చలో మరి.